కాంగ్రెస్ పార్టీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా ప్రచారంలో భాగంగా ఆయన చలమలశెట్టి సునీల్ గారు కాకినాడ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించేందుకు అన్నవరం సత్యదేవుని దర్శించుకున్న పరిస్థితి. అది ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడండి. సార్ చెప్పండి, అన్నవరం సత్యదేవుని సాక్షిగా ఎన్నికల శంఖారావం పూరించినట్టేనంటారు? ఇవాళ నేను జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పెట్టిన తర్వాత మొట్టమొదటిగా ఇవాళ పంచమి రోజు మంచి రోజు అని చెప్పి కూడా ఈ రోజున సత్యనారాయణ స్వామి అన్నవరం దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని కూడా శంఖారావం మొదలు పెడతాం జరిగింది. ముఖ్యంగా 7 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు అయితే కానీ ఎమ్మెల్యేలు కానీ అందరినీ కూడా కలుసుకుని రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా 7 నియోజకవర్గాలు గెలిచే ఆలోచన చేయాలి, పార్టీని ఏ విధంగా ప్రతి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిపించే విధంగా అందరినీ కలుపుకొని పాత తరం నాయకుల్ని కొత్త తరం నాయకులు అందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్ళే విధంగా కూడా ఆలోచన చేయడం జరుగుతుంది. అంటే గతంలో కూడా మీరు కాకినాడ నుంచి పోటీ చేయడం జరిగింది. అయితే అప్పుడు జరిగినటువంటి పొరపాట్లను కానీ అయితే తప్పులను కానీ ఏ విధంగా సరిదిద్దుకోబోతున్నారు, ఏ విధంగా ముందుకు వెళ్ళే ప్లాన్ చేసుకుంటారు? అంటే ఇవాళ ఈ ఎలక్షన్కి వచ్చేటప్పుడు గతంలో కన్నా మాదిరిగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ పథకాలని అభివృద్ధి చేయడం జరిగింది ఈ రాష్ట్రానికి. అది ఇంచుమించు 90% ప్రతి గృహానికి. ఈ రోజున ఎమ్మెల్యేలు అయితే కానీ ఎంపీలు అయితే కానీ చేయాల్సిన ఎలక్షన్ 70% ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ చేసేసింది. యాజ్ అన్ అభ్యర్థులుగా లోకల్గా అందుబాటులో ఉండి లోకల్గా నాయకత్వాన్ని మనం ప్రదర్శించుకుని లోకల్ వాలంటీర్లను కానీ లోకల్ గృహసారథులు కానీ పార్టీ క్యాడర్ని కానీ వీళ్ళందరినీ ముందు పెట్టుకుని సాగగలిగితే ప్రతి ఎమ్మెల్యే సీట్. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ మీటింగ్లు ఏ సభల్లోకి వెళ్ళినా వై నాట్ 175 అనే నినాదం పచ్చుకున్నారు. ప్రతి నాయకుడు ప్రతి ఎమ్మెల్యే గెలవాలని ప్రతి ఎంపీ గెలవాలని ప్రయత్నంలో ఈ జగన్ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని ముందు పెట్టి మనం నడిస్తే తప్పకుండా ప్రతి అసెంబ్లీ సీట్ని గెలుచుకుంటామని చెప్పి కూడా సందేహం లేదు. మీకు స్థానికంగా కూడా బంధువర్గం కూడా ఉన్నది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉన్న పరిస్థితి. ఈ అసంతృప్తిని ఏ విధంగా మీకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి? అంటే ఇప్పుడు 2-3 నియోజకవర్గాల్లో కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే. బట్ అవన్నీ కూడా నేను మాట్లాడటం జరిగింది. అలాగే సీఎం గారి దృష్టిలో సీఎం గారి పరిధిలో ఉన్న సీఎం గారు మాట్లాడటం జరిగింది. సో రాబోయే రోజుల్లో అందరూ కూడా కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున నాయకులు అంటే ఎమ్మెల్యేలే కాకుండా ఎమ్మెల్యే కింద స్థాయిలో ఉన్న మండల నాయకులు కానీ లేకపోతే బూత్ లెవెల్ నాయకులు కానీ లేకపోతే గ్రామ లెవెల్ నాయకులు కానీ అందరినీ కూడా కలుపుకొని అందరినీ కూడా మోటివేట్ చేసి విధంగానే ముందుకెళ్లాలని ఆలోచన చేయడం జరిగింది. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ 90% ఓటుని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసేసి ఉంచారు. సో ఆ పైన మెజారిటీ కోసమే మేము అభ్యర్థులందరం కూడా ఇవాళ తాకతాకలాడాల్సిన పరిస్థితి. సో ఆ పరిస్థితుల్లో కూడా అందరినీ కలుపుకొని రేపు మళ్ళీ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేస్తే గతంలో ఏ మాదిరిగా హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చారు నవరత్నాల పేరిట. రాబోయే రోజుల్లో కూడా రేపు నెక్స్ట్ మీటింగ్లో సిద్ధం మీటింగ్లోనే ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు. ఆ మేనిఫెస్టోని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున మొట్టమొదటిసారిగా ఒక పార్టీ మేనిఫెస్టో కోసం ఎదురు చూసే పరిస్థితులు ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలోనే కలిగినాయి. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వలన. సో ఆ మేనిఫెస్టోలో పెట్టబోయే అంశాలని బట్టి రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి. ఆయన ముఖ్యమంత్రి చేస్తే ప్రతి పేదవాడు ఈ రాష్ట్రంలో పేద కుటుంబం అన్నదే లేని పరిస్థితిని మనం చూడగలుగుతాం. ఎందుకంటే ఈ రోజున విమెన్ సెంట్రిక్గా ఆడవాళ్ళని సెంట్రిక్గా ప్రతి పథకాన్ని రూపొందించి వాళ్ళకి డెలివరీ చేయడం జరిగింది. సో ప్రతి కుటుంబం కూడా ఈ రోజున హ్యాపీగా ఆనందంగా ఉండే పరిస్థితులను చూస్తూనే ఉన్నాం. ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండదండలుగా మేము అందరం కూడా భావిస్తున్నాం. ఒక పక్కన మీరు సింగిల్గా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా ఎన్నికలకు వెళ్తూ ఉంది. మరోవైపు ఇప్పటికే 2 పార్టీలు అంటే జనసేన టీడీపీ పొత్తులో ఉన్నాయి, బీజేపీ పొత్తు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. 3 పార్టీలు కలిసి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది ఉంటుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. దీన్ని ఎలా చూస్తారు? ఇదంతా కేవలం ప్రచారానికేనండి. ఎందుకంటే ఇవాళ ప్రత్యర్థి పార్టీ ముఖ్యమైన ప్రధాన ప్రత్యర్థి పార్టీ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏ మాదిరిగా అయిందంటే మన సిద్ధం మీటింగ్లో జగన్ గారు చెప్పినట్టు ఇవాళ సైకిల్ ముందుకెళ్ళాలంటే ఇద్దరు ఎక్కి తొక్కాలి, ఇద్దరు వెనక నుంచి తొయ్యాలి అన్న పరిస్థితిలో ఉంది. అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే మొన్న జనసేనని కలుపుకుంటాం, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీతో ఇండైరెక్ట్గా షర్మిలాని పెట్టి ఆవిడని పొత్తు పెట్టుకుంటాం, ఇప్పుడు
బీజేపీ పార్టీ వైపు చూసి నా పార్టీని కూడా పొత్తులోకి తీసుకురావాలన్న ప్రయత్నం చేయటం ఇవన్నీ కేవలం గెలిచే సూచనలకు ఇవ్వాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అందించిన ఈ సంక్షేమ పథకాలు 52%, 55% ఆల్రెడీ ఓట్లు సాధించేసిన పరిస్థితి అని చెప్పి సర్వేలన్నీ చెప్తా ఉన్నాయి. కేవలం వాళ్ళందరూ ఎంత కలిసినా ఆ 45% ఓట్ల కోసమే, ప్రదర్శన కోసమే ప్రయత్నం జరుగుతుంది తప్పితే ఎక్కడ నాకు తెలిసి గెలిచే దాఖలాలు అయితే చాలా తక్కువ. రైట్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. అయితే రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఒక ఓట్ బ్యాంక్ని అయితే క్రియేట్ చేసి పెట్టారని, ఈ ఓట్ బ్యాంక్ ద్వారానే తమ అభ్యర్థులంతా కూడా పూర్తి స్థాయిలో విజయం సాధించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని కూడా చెప్తా ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ కాదు, ఇంకా ఎన్ని పార్టీలు పొత్తులో కలిసి ముందుకు వచ్చినప్పటికీ కూడా తమ విజయం ఎవరు ఆపలేరని కూడా ఆయన చెప్తా ఉన్న పరిస్థితి.